ఒరే సీన్గా ఏడున్నావురా? నీ అవకి మక్కకు నీళ్ళు పెట్టుకొని చెప్పినా కాదురా, నువ్వు ఎగిరి వాళ్ళకి నచ్చి పెడతాయిపోయారా? నీ అవ ఏం మనుషులరా? పొద్దు బాగా ఏడున్నాడు ఈ మనిషి. ఎంత పొద్దుగా లేచినా కూడా శ్రావణ మాసమే. ఇల్లు కడుక్కున్నాడు, పూజ చేసుడు, బట్టలు విండు. లేటా ఈ మనిషి ఏడున్నాడు? ఏమయ్యా రాతలేదా ఇంకా? ఏందేమో బొట్టు పెట్టి పెట్టుకుని వచ్చినావు, చదువుకున్న చేసుకుంటే గిదే కోసొస్తుంది నాకు. ఆవుకి మక్కల గడి ఎక్కత్తా తర్వాత ఎక్కుదు కానీ వీడికే వంట చేసేసరికి నాకే పొద్దు అయిందంటే నువ్వు ఇంకా పొద్దు పోకూడదు. తీతుదా ఫస్ట్ అయితే బుక్కడంతా ఆగే తిరిగి ఒడి ఎక్కకుండా ఇబ్బంది అవుతుంది. తర్వాత ఏదుదా బుక్కడంతా తిందు ఫస్ట్ చల్లబడాలి ముందుగల్లా. అవే నవి బగ్గు రోజులు అవుతుంది నీసు కౌసు లేక ఇంత కూర తీసుకొని వస్తా. పప్పు సరుతున్నాయింది నేను ఊకే. అవ్వా నీసు చేస్తావు. ఇలాంటి నుంచి ఏందో తెలుసా, శ్రావణ మాసం నేను పొద్దున్న లేచి పక్క బట్టలు అన్ని విండి మంచిగా వంట చేస్తే నీసు తెస్తా అంటావు. శ్రావణం అయిపోయేదాకా నీసు లేదు మందు లేదు. కట్టపడి వంట చేస్తేమో నీసు అంట. నీసు ఓ పెద్దవా మంచిగా వచ్చిన టయానికి ఇన్న అవే ఏమంటుండో నీ మనమాడు. నీసు అంట. నీసు లేదేం లేదు. పప్పు చేసిన పప్పుచారు చేసిన పాపడాలు కొలిచ్చిన కమ్మగుంటాయి తిను. నెల దాకా నేను పెట్టినా నువ్వు తినాలి. అవునా అవ్వా? తినొద్దు ఎర్రోడా, సావనంలో తినొద్దు, ఒక్క పొద్దులో తినద్దా? అస్సలు ఊకోను నేను. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇవాళ కూర వేసుకోవాలి తింటా. ఏంది తింటా? ఏంది ఏంది నా ముఖం చూసి చెప్పు. కూర తింటావు? నీసు కావన్నా? నీసు కావన్నా నీకు? తింటానే. ఏ తింటా? ఎవరి మాట నా మాట వినవా? అరే బగ్గా ఆకలి అయితే బగ్గా ఆకలి అయితే కమ్మగా అండినా. ఏంటి పప్పు చారు పాపడాలు కూడా గోలిచ్చిన. అరే నువ్వు కూడా తిని మాట తింటావే? నేను కాదు, ప్రపంచంలో ఎవరైనా కూడా శ్రావణంలో పెళ్ళాల మాటనే వినాలి. శ్రావణంలో పెళ్ళాల మాటనే వినాలి. మిగతా టైంలో మీ మాట నేను వింటలేనా? నీకు నాకు విడాకులైనా మంచిదే. ఇవాళ కమ్మగా కోడి కూర చేసుకుని తింటా. అబ్బా అబ్బా శ్రావణ మాసం కోడి కూరనా? శివ శివ నీ మౌనాలు కొడతాను సభ్యుకుంటావే. ఇట్రా నువ్వు ఇట్రా. ఈ ముచ్చట దానికి కినవాళ్ళే దానికి చెవుడయి, లేకపోతే అది కూడా 2 ఏసు. అది చెవుడురా? అవును. అయితే నిన్ను కూడా గుద్దుతావు. అయ్యా నీ బాంచనయ్యా, శ్రావణం వెళ్ళదాకా నీకు ఎప్పటికప్పుడు మంచిగా కమ్మగా వండి పెడతా కానీ నీ సన్నకయ్యా నీ బాంచనే జరా. అబ్బా నువ్వు చెప్పినట్టు తింటేనే నవ్వినా. నాయన బంగారం బాధ కింద అసలు అయినా నువ్వు మళ్ళీ ఎట్లా అన్నట్టు అసలు అయినా. ఏంటే ఎర్రన్నా పొద్దుగాల సరసాలు మొదలు పెట్టావేమి? ఏ సరసాలేం కాదా? మీ వాళ్ళని మంచిగా అందంగా తారే బొట్టు పెట్టుకుని వచ్చి చూస్తానా. ఏం చూసుడే? నీ సరసాలు రోడ్ మీద కూడా ఆపవు. ఇంటికాడ చేసుకోవాలి. ఇదేందే వదినే నీకు కూడా గిట్లేనా పొలం కాడ? అరే మొక్కకైతే నీళ్ళు పెట్టుకో. పెడతా అన్న పెడతానే. అయ్యో వస్తానా. నీ సరసం పాడగాను చూడు ఏమంటుండు. ఇజ్జతి వాయి నువ్వు అసలు చెప్తే ఎందుకు నువ్వు ఇంటికాడ కూడా ఎట్లాగో సరసం ఏమవుతుంది? శ్రావణం అయ్యా శ్రావణం దాను రా చెప్తాను నేను. వచ్చేది ఇజ్జత్ ఇస్తావు నువ్వు. సపరేట్ మళ్ళా చేది బాలు. అన్న వదిన ఇంటికాడ ఉన్నారు అనుకున్నా, బావి కాడికి వచ్చిరేంది? ఏంద్రా తమ్మి ఇప్పుడే వస్తానవా? ఇప్పుడు వస్తుండే. బాలు అంత మంచిదేనా? అంత మంచిదే. ఎప్పుడో ఆషాఢంలో పోయినావు, చెల్లాటు పోగానే నువ్వు పోయినావు, ఇప్పుడే వస్తున్నావు. ఏంది అంత ముచ్చట మంచిదేనా? అంత మంచిదే వదిన. అవురా తమ్మి అంత సన్నమాటమేంద్రా? పాపం బాలు ఏం తింటుండో ఎట్లున్నాడో. అసలే మా చెల్లె మీద బగ్గర అంది కదా. ఏమంటావు బాలు? తమ్మి రంతిలేదు ఏం లేదురా. ఇప్పుడే పోతాను నా ఊళ్ళోకి పోతా అని. ఇది మల్లయ్య పాప మాకే కోసిందట, తలకాయ తీసుకొస్తారా? నువ్వు ఉండట్లా బాలు. నేను మంచిగా పప్పు చేసిన పప్పుచారు చేసిన. శ్రావణ మాసం అస్సలు నాన్ వెజ్ తినొద్దు సరేనా? చదువుకున్న చేసుకుంటే కట్టవచ్చు. ఏందట నాన్ వెజ్ అట. నాన్ వెజ్ అదే ముక్క
ముక్క చికెన్ మాంసం, చేసిరా దీన్ని తిందామని ఉన్నది కానీ అన్నది అంటారు. మరి శ్రావణ మాసం అంటుందేంది? ఆగో బాలు నీకు తెలియదా శ్రావణంలో అస్సలు తినొద్దు. తినరా? తినొద్దు, మటన్ తినొద్దు, చికెన్ తినొద్దు, మందు ముట్టొద్దు. మంచిగా పూజ పురస్కారం దేవుడు భక్తి అనాలి. నువ్వని ఉండాలి, తల్లి నేనని ఉండాలి. దా చూసుకుందామా? చూసుకుందామా మరి? నువ్వు ఇంటికి వా, నేను అసలు తీసుకొస్తా. నువ్వు ఇంటికి వా. నువ్వు ఇప్పుడు తెస్తావా? ఏమయ్యా ఆగయ్యా, ఇప్పుడే పుదరకిత్తి కదా నిన్ను. అయ్యో మా వదినే మళ్ళా శ్రావణ మాసం అంటుంది. నెల దాకా ఇక నా కొంప కేసరి పెట్టినట్టే ఉంది. వీళ్ళతో పోతే నాకు పని కాదు. ఎట్లనే చేసి నా పిల్లం దగ్గరికి పోయి నా పిల్లని తీసుకొని వస్తా. దొడ్డి కాడనే శోభనం ఏర్పాటు చేసుకుంటా. అప్పుడైతే కరెక్ట్ కలుస్తుంది. ఆ కోడలు కొడుకుని తీసుకురాని పోయింది. నేనైతే పోయి గుడికాయ పోయి కొబ్బరికాయ ఒకటి వచ్చాను. ఇవాడు మొక్క అయితే వెళ్ళింది. ముక్క తాగితే కానీ పానం నిమ్మలం కాదు. అది ఆడబెట్టుకున్న ఎంకలాడు కోడలు కోడలు కానీ అని దాచిందో కోడలు ఉండదు మరి ఎంకలాడు. అమ్మాయి రైతు దేవుడా నీ వంతు వాసింది, నా వంతు చూసుకో. అమ్మ దొరికింది. అమ్మయ్యా పానం చల్లవాడే. అది మా కోడలు ఇట్లా వచ్చినట్టే ఏం లేవు, కొమ్మ ముడిపోయినాడు. ఎప్పుడు లేదు నన్ను గిట్ట ఎందుకు తీసుకొస్తున్నావు చెప్పు. అది కాదే, వర్షాలు బాగా పడుతున్నాయట. ముసురుకు ఇల్లు కూలుతుందటనే. అందుకే దొడ్డి కాడ తీసుకొచ్చిన. ఆడ తీసుకుపోతే నువ్వు తిడతావని గీడు తీసుకొచ్చింది. అబ్బా నేను ఆషాఢం అమ్మగారింటికి పోవడేమో కానీ మస్తు మారి నువ్వు మస్తు ప్రేమ వచ్చింది కదా అయ్యా నీకు నా మీద. నా బాధ నాకుంది. అప్పుడే లగ్గమాయే, అప్పుడే ఆషాఢం వచ్చే అమ్మగారింటికి పోయి అడ్డెత్తివి. నేనేం కావాలి? ఏంటి నీకు నువ్వే గుసగుస పెట్టుకుంటున్నావేమో, ఏమైంది? గుసగుస కాదే, నా గుండంతా కొట్టుకుంటుంది. ఇంటికి పోతేనేమో ఓ బాధ ఉంది. అసలే నాకు ఓపిక ఆగుతలేదు. అగు దొడ్డొచ్చి నడిచి నడిచి అబ్బా కాళ్ళు గుంజుతున్నాయి. చే దొడ్డి సాఫ్ చేయడం ముందుకే ఈడికి తీసుకొచ్చినవేంది, అంత ఉచ్చ వాసన వస్తుంది. నీ అమ్మ శుభ్రం చేస్తేనే నువ్వు చూడగా ఎంతసేపట్లో అయిపోతుంది. అర్థం లెక్క అయ్యా తాగు. అబ్బా అవునుగానే నాకు నెత్తి నొస్తుంది. పాల ప్యాకెట్ తీసుకురా. పాల ప్యాకెటా? మళ్ళా గద్ద దూరం. పాల ప్యాకెట్ అంటుందంటే నాకన్నా తొందర ఎక్కున్నట్టుంది. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? పాల ప్యాకెట్ తీసుకొస్తా నేను. పాల ప్యాకెటే కాదే, మనకు కావాల్సినవి అన్ని తెస్తా. సీటు పాలు, పూలు. తొలినాటి రాత్రి చలి తీరిపోయే వేళ ఒడిలోని నాచలి. దొడ్డన్న సురు ఇదేంది దొడ్డెంత గింత సురు చేసిరు? ఆగో నా మొగుడిని ఇంటికాడ నీ సండద్దన్నా అని తలకాయ కూర తెచ్చుకొని ఈడ వండుకొని దోస్తులతో దావత్ చేసుకున్నట్టున్నాడు. నువ్వురా నీ సంగతి చెప్తా. ఆగో రజిత, నువ్వేందే గీడున్నావు? మంచిగా ఉన్నావా అక్క? మంచిగున్నా. మంచిగున్నాడా? మంచిగున్నాడే. ఆగో గీడున్నావంటే మీరు అందరు ఈడ లేరా అక్క? గీడెందుకుంటామే? ఆగో నిన్న మొన్న పడ్డ ముసురుకు ఇల్లు కూలిపోయిందని చెప్పిండే అక్క మీ మరిది. ఓసి నీ పాపం పాడుగాను గట్లే చెప్పినాడే. ఏడే రాని. అవునే మామ, మన ఇల్లు ఎప్పుడు కూలిందే? ఇల్లు ఎప్పుడే కూలే కోడలా?
బాలు ఆ చేతిలో అదేంది? ఆహా, మరి ఇదేంది? అబ్బో, మరి గదేంది? అబ్బా, అన్ననే అంటే అన్న జుట్లకే వెళ్ళినావు. అవునే, శ్రావణం అని చెప్పినా కదా, అవేవి కలవాయని చెప్పినా కదా. అక్క నువ్వు అంతగానం ఎందుకే తొందర పడుతున్నావు? నాకు తెలియదా ఆయన ఓ మొత్తుకొని నిన్ను చూడాలని ఉందే రాయే రాయ అంటే ఏదో వచ్చిన బాపు చెప్పే నువ్వు చెప్తివి, నాకు గా మాత్రం తెలియదా అనే అక్క? అది నా చెల్లి అంటే. బాలు నీ సంగతి చెప్తుండు. ఆగే అక్క నేను చెప్తా, ఎందుకు అంత తొందర పడుతున్నావు? నిన్ను దాయే కదా కదా నిన్ను నీకు శోభనంగా ఉన్నా ఆ? శోభనమేంద్రా? శోభనం చేసుకొని శోభనమా? శోభనమేందేమో శోభనం, శ్రావణమేనా చెప్పనే చెప్తి. శోభనంగా ఉన్నా నీకు శోభనం ఆ? అక్క ఎందుకే అంతగానం బాధపడుతున్నావు? పువ్వులు దేవిని పెడదాం, పాలు దొడ్డంతా చల్లుదాం, శుభ్రం అవుతుంది. అగరబత్తీలు కూడా దేవిని ముట్టిద్దాం. సరే, తీసుకో. ఖరాబ్ కావు. ఇటయ్యు నీకు ఏది లేదు, చక్కగా పోయి నీ పని నువ్వు చూసుకో. ఇగో చెల్లె, ఏం ఇట్లయితే కాదే. శ్రావణ మాసం అయిపోయేదాకా మీ ముగ్గురు తీర్థయాత్రలకోండి. మేము మంచిగా పూజ చేసుకుంటాం మాకు నచ్చినట్టు. పాయే చెల్లె. బాపు ఆషాఢమని నెలవా, మళ్ళీ ఇప్పుడు శ్రావణం. ఇక నువ్వు ఎప్పుడే మనమని ఎత్తుకునేది? ఆగురా, పెద్ద కోళ్ళు చెప్పింది కదా, తీర్థయాత్రలు తిరిగితే ఏ దేవుని మహిమతో మనవాడు పుడతాడు నాకు. పెద్దల ముళ్ళ ముట్టలు కదరా.